ఆంథ్రోపిక్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తుంది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్లో కూడా దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలటానికి కారణమైంది. అమెరికాకు చెందిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా డోంట్ కేర్ అంటుంది. అంతేకాదు బెదిరింపులకు తామే మాత్రం లొంగబోమని, తమ విధానాల విషయంలో కూడా రాజీ పడేదే లేదని తేల్చి చెప్తుంది. దీంతో ఇప్పుడు ఆంథ్రోపిక్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఏఐ టూల్స్ తోటి భారతీయ ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు తగ్గిపోయే అవకాశం ఉందని, దీంతో కంపెనీ ఆదాయాలతో పాటు లాభం తగ్గే అవకాశం ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఈ రంగానికి చెందిన షేర్లు భారీ ఎత్తున పతనమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆంథ్రోపిక్ టూల్స్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగం తొలగించగా రాబోయే రోజుల్లో ఇది మరింత భారీ స్థాయిలో ఉండే అవకాశాలు ఉందనే నివేదికలు చెప్తున్నాయి. ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ ప్రభావం ఐటీ రంగంపై ఎంత మేర ఉంటుంది అనే అంశంపై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఆంథ్రోపిక్ ఐటీ రంగంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఈ కంపెనీకి షాక్ ఇచ్చారు. అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థలేమీ కూడా ఇక నుంచి ఆంథ్రోపిక్తో వ్యాపారం చేయవని, ఇప్పటికే ఈ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్స్కు ఆంథ్రోపిక్ ఒప్పుకోలేదనే కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఆంథ్రోపిక్ ప్రత్యర్థిగా ఉన్న ఓపెన్ ఏఐ తోటి అమెరికా సర్కార్ ఒప్పందం చేసుకుంది. పెంటగాన్ ఓపెన్ ఏఐ తోటి కలిసి పనిచేయబోతోంది. ఆంథ్రోపిక్తో ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ ఈ ఒప్పందం నుంచి బయటికి రావాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి కొంత సమయం ఇచ్చారు. ఆంథ్రోపిక్కి చెందిన క్లాడ్ ఏఐ సాంకేతిక వినియోగాన్ని ప్రభుత్వ విభాగాలన్నీ తక్షణం నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. నిఘా, మిలిటరీ విభాగాలకు సంబంధించి క్లాడ్లోని భద్రతా నిబంధనలను పూర్తిగా తొలగించేందుకు ఆంథ్రోపిక్ నిరాకరించింది. దీంతోనే ట్రంప్ ఆంథ్రోపిక్కు షాక్ ఇస్తూ ఆ సంస్థతో కుదిరిన ఒప్పందాలన్నీ రద్దు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆంథ్రోపిక్తో ఒప్పందం రద్దు చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ట్రంప్ సోషల్ మీడియాలో ఆ కంపెనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష భావజాలం ఉన్న ఒక కంపెనీ అమెరికా ప్రభుత్వం ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్దేశించజాలదంటూ హెచ్చరించారు. అమెరికాను లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం ద్వారా ఆంథ్రోపిక్ పెద్ద తప్పిదానికి పాల్పడిందంటూ ఆయన పేర్కొన్నారు. వాళ్ళ నిబంధనలతో అమెరికాను కట్టడి చేయాలని చూశారంటూ ఆరోపించారు. జాతీయ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు డొనాల్డ్ ట్రంప్. ప్రభుత్వ నిఘా, ఆటోమేటిక్ ఆయుధాలకు సంబంధించి ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్లో ఉన్న సేఫ్టీ రూల్స్ను పూర్తిగా తొలగించాలని ఇటీవల అమెరికా సర్కార్ ఆంథ్రోపిక్ను కోరింది. దీనికి గడువును కూడా నిర్దేశించింది. గడువు దాటినా కూడా ఆంథ్రోపిక్ నుంచి స్పందన రాకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిఘా, మిలిటరీ విభాగాల్లో అపరిమిత ఏఐ వినియోగానికి సంబంధించి నైతిక నిబంధనలు ఉల్లంఘించడానికి తాము అనుమతించే ప్రశ్నే లేదని ఆంథ్రోపిక్ తేల్చి చెప్పింది. ఆత్మ ప్రబోధానుసారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై ఈ మేరకు ఒక ప్రకటన చేశారు కూడా. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ప్రకటనలపై కూడా ఈ కంపెనీ స్పందించింది. ఇన్ని బెదిరింపులు వచ్చినా సరే తమ విధానాల్లో మార్పు ఉండబోదని తేల్చి చెప్పింది. నిఘా, మిలిటరీ విభాగాల్లో అపరిమిత ఏఐ వినియోగానికి సంబంధించి నైతిక నిబంధనలు ఉల్లంఘించలేమని స్పష్టం చేసింది. ఇది ఇప్పుడు కీలక పరిణామంగా మారిందని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏఐ స్టార్టప్ కంపెనీ ఆంథ్రోపిక్ ఒక మాటలో చెప్పాలంటే సవాల్ విసిరిన చందంగా వ్యవహరించడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.